ఆ గోడల వైపు కూడా పేరుకుంది. బాటిల్ తీసుకో, ఒకటే రెండు తీసుకున్నా. ఓకే, డన్ డన్ డన్, చాలు. వరద బాధితులకి ఇచ్చే 2 వాటర్ బాటిల్స్ హెరిటేజ్, మన బాబు గారి, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ హెరిటేజ్ పాలు. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
పాలు వాటర్ కావాల్సిన వాళ్ళు బయటికి రండి. పాలు వాటర్ కావాల్సిన వాళ్ళు బయటికి రండి. పిలిచారనుకో బాబులో ఉంటారు కదా, బాబులో పిలిస్తే ఇచ్చేస్తాను. ఓ మాట చెప్పండి, తెచ్చి ఇచ్చేద్దాం. ఎందుకు మళ్ళీ ఆ సమయంలో పని క్రియేట్ కూడా అయిపోతుంది. అమ్మ అది 142 సచివాలయాలు మాత్రం ఇస్తాను. 142 సచివాలయం వరకు మన వాలంటీర్ గారు ఉన్నట్లున్నారు. పొద్దున్నే టిఫిన్ అండి, ఎర్లీ మార్నింగ్ టిఫిన్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ అంటే 9 o'clock అయిందిలేండి. మేము లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాం. క్లీన్ చేసుకుంటూ ఉంటే గవర్నమెంట్ వారు వరద బాధితుల సహాయార్థ నిమిత్తము మాకు మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం కాబట్టి, నేను మా అమ్మాయి మా మిస్సెస్ ముగ్గురు ఉన్నాం కాబట్టి 3 బాక్సులు. థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. అబ్బా ఎట్టకేలకు కొంచెం క్లీన్ చేసుకున్నాము. ఇదిగోండి కొంచెం క్లీన్ అయింది. వెనక కనపడుతుందా? చేయింగా ఇదిగోండి మా బియ్యం మూట బెడ్ మీద ఇలా మొత్తం ఇట్లా పెట్టేసున్నాము. పొద్దున్న 7 o'clock నుంచి మొదలు పెట్టాము. 7 o'clock నుంచి మొదలు పెడితే ఇప్పటికి కొంచెం క్లీన్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఉంది అక్కడ ఇక్కడ. నువ్వు ఆగమ్మా చీపురుతో నువ్వు. ఇదిగోండి ఈ వైపర్ బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకున్నాము మొత్తం. లేదంటే ఇదంతా ఏమైందంటే బురదే, కాళ్ళు పెడితే జర్రని జారిపడ్డా నేనైతే. సో మళ్ళీ ఇదిగోండి నీళ్ళు పోసి మళ్ళీ క్లీన్ చేయటం ఇదే విషయం. ఇక ఇది కరెంట్ అయితే ఉంది, అది అక్కడ వరకు థ్యాంక్ గాడ్ అని చెప్పచ్చు. ఇదిగోండి ఇంకా బయట వస్తువులు ఉన్నాయి, వస్తువులన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎప్పటికైద్దో క్లీనింగు ఏమో. వాటర్ బాటిల్స్ అయితే లీటర్ వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు చక్కగా. ఆక్వాఫినా వాటర్ బాటిల్ వచ్చింది మాకు, గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి వాటర్ బాటిల్స్ అవి. అలాగే ఇదిగోండి ఇది ఉప్మా అనుకుంటా, ఉప్మాలో నిమ్మకాయ పచ్చడి వేసి ఉన్నారు, ప్యాకెట్ ఇచ్చున్నారు మోస్ట్లీ. సో ఇది సాచెట్, ఇది అదిగో లైమ్ పికిల్ అంట. సో ఇది బాక్స్, గవర్నమెంట్ వారు ఇచ్చిన బాక్స్ ఇది. ఇవన్నీ ఇంకా సర్దుకోవాలి. ఎప్పటికైద్దో ఏంటో ఇవన్నీ. నెట్ వస్తుంది, నెట్ కొంచెం పర్లేదు, ఇంటర్నెట్ వస్తుంది. ఇదంతా వంటగది ఇదంతా క్లీన్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకా కొద్దిగా ఉంది, మురికి ఉంది, ఇంకా క్లీన్ చేసుకోవాల్సిన మురికి. అది మొత్తం క్లీన్ చేసుకుంటే అన్నీ అంట్లు ఇంకా అలాగే ఉండిపోయినాయి. వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలి. గ్యాస్ దగ్గర ఇంకా కొంచెం మురికి ఉంది, ఆ మురికి పోవట్లేదు. బట్ మెల్లిగా ఏదో ఒకటి చేయాలి. పొద్దున్నుంచి మాకేంటంటే మోటార్తో సంబంధం లేకుండా గవర్నమెంట్ వాటర్ వస్తానే ఉన్నాయి. గవర్నమెంట్ వాటర్ వస్తున్నాయి, దానికి ఈ పైప్ తగిలించేసి దాని ద్వారా మేము మా క్లీనింగ్ అంతా జరిగిపోయింది. రాత్రి చాలా వర్రీ అయిపోయాం యాక్చువల్లీ. ఎలా ఈ ఇల్లు క్లీనింగ్ అంతా ఎలా చేయాలి ఏంటని చెప్పి రాత్రి అంతా చాలా వర్రీ అయిపోయాము. అంటే మా మోటార్ ఏమి ఇంకా బాగా అవ్వలేదు. మా ఇంటి ఓనర్ గారు ఇంకా మోటార్ బాగా చేయించలేదు. ఈరోజు రేపని ఇంకా బయట కొంచెం నీళ్ళు నాకు అదిగోండి రోడ్డు మీద చూడండి, మా ఇంటి ముందు ఇంకా వాటర్ ఉంటానే ఉన్నాయి. 2 మెట్లు ఇంకా ఉన్నాయి బ్యాలెన్స్. ఈ వాటర్ ఇంకా వెళ్ళలేదు. ఇదిగోండి గవర్నమెంట్ వాళ్ళు ట్రాక్టర్ల ద్వారా మాకు తీసుకొచ్చి సప్లై చేసినటువంటి ఫుడ్ ఇదంతా అందరికీ ఇచ్చి, ఇంతమంది యూత్, ఇంతమంది గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థ, గవర్నమెంట్ సచివాలయం ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా వరద బాధితుల కోసం బాగా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ.
ఎవరెవరైతే వరద బాధితుల కోసం కష్టపడుతున్నారో ఫుడ్ ఇవ్వడంలో కానీ, వాటర్ సప్లై చేయడంలో కానీ, శానిటేషన్ చేయడంలో కానీ, ఎవరెవరైతే ఈ వర్క్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఇది అని చెప్పొచ్చు. కాలవే పాలు వచ్చినాయి. ఇప్పుడే ఫ్రిడ్జ్ దించామండి కిందకి. దాని నిండా చూడండి ఎలా వాటర్ వచ్చేసినాయో. అంటే మరి మోటార్లోకి వెళ్ళినాయో లేదో తెలియదు. మోటార్లోకి వెళ్ళకపోతే సేఫ్, వెళ్తే మాత్రం ఇది పని చేయనట్టే. $33,000 ఖర్చు పెట్టి చేస్తే సమయం మధ్యాహ్నం 1:48 అవుతుంది. ఇంత వరదలు వచ్చినాయి, ఇంత ఆల్రెడీ ఇంటి ముందు నీళ్ళు అలాగే ఉండిపోయినాయి. మళ్ళీ భారీ వర్షం పడుతుంది. అరగంట నుంచి పడతానే ఉంది వర్షం. అది చూడండి ఎలా పడుతుందో వర్షం.